వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ముతవల్లిగా ఎన్నికైన మాణిక్యం బాబా శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో మాణిక్యం బాబాకు హజరత్ మస్తాన్ వలీ దర్గా కమిటీ ముతవల్లిగా ఎంపికైనట్లు వక్ఫ్ బోర్డు ద్వారా ఆదేశాలు అందడంతో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడ నుంచి ముస్లిం పెద్దలతో కలిసి వెళ్లి పట్టణంలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి గజమాల వేశారు. అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాణిక్యం బాబా మాట్లాడుతూ తాను వక్ఫ్ బోర్డు ద్వారా దర్గా కమిటీ ముతవల్లిగా ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇది పట్టణంలోని ముస్లింల 30 ఏళ్ల కళ అని తెలిపారు. గతంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు దర్గాకి ముతవల్లిగా ఉండి ముస్లింల అభివృద్ధి కుంటుపడేలా వ్యవహరించారని తెలిపారు. నేడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి చొరవతో తాను ముతవల్లిగా ఎంపిక అవ్వడం జరిగిందని, రానున్న రోజుల్లో ముస్లింల అభివృద్ధికి, దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اللهم اكفنا بحلالك عن حرامك وأغننا بفضلك عمن سواك اللهم जरा दूर गए अच्छा था ना గత 30 సంవత్సరాలుగా కొత్త చెరువు గ్రామ ముస్లింల కళని ఈరోజు పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పల్లె సింధూరారెడ్డి మేడం గారు దయ వల్ల ఈరోజు సాకారమైంది. కొత్తగా హజరత్ మస్తాన్ వలీ దర్గాకి ముతవల్లిగా నన్ను ఎంపిక చేసే దాంట్లో పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆయన పట్టుదల, మా గ్రామ ముస్లింల మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగము ఎప్పటికీ జీవితంలో ఒక జీవితకాలం వాళ్ళని మరవలేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా జరిగిన న్యాయం పల్లె రఘునాథ్ రెడ్డి గారి వల్ల జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో ఆయన అడుగుజాడల్లో ఆయన ఎటువంటి ఇస్తే, మనకు ఆదేశాలు ఇస్తే, సలహాలు ఇస్తే, సూచనలు ఇస్తే ఆ సూచన ప్రకారం నడిచేదానికి మేము ఎల్లప్పుడూ కూడా ఆయన అడుగులు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ ముతవల్లి పదవిని నాకు అప్పచెప్పిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారికి, ఆఫియా మేడం గారికి, మొత్తం వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్లందరూ కూడా ప్రత్యేకంగా కొత్తచేరు ముస్లింల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీడియా మిత్ర సోదరులు, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్ర సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.